మీ అమ్మకు 7 వారాల సొమ్ములుండేవట కదా! అవన్నీ మీ నాన్న ఆమెకే దారాదత్తం చేసుంటాడు. రాణి కంఠంలో కసికి నేను కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాను. రాణి, ఒకటి గుర్తుంచుకో. ఇప్పుడు నాన్న పోయాడు, సరే. ఆయన చివరి చూపు ఎలాగూ దక్కలేదు. కనీసం కర్మైనా చేసి అమ్మను ఓదార్చి వద్దామని వెళ్తున్నాను. నీ దృష్టిలో ఆమె నాకు తల్లి కాకపోవచ్చు. కానీ ఆమె నన్ను పెంచిన సొంత తల్లి అయింది. ఆమెను గురించి ఈసడింపుగా ఇంకొక్క మాట మాట్లాడినా నేను సహించను. నేను తిరిగి అమెరికా రాను అన్నాను కఠినంగా. ఆ వాగ్ధోరణికి ఎక్కడో అక్కడ అడ్డుకట్ట వేయకపోతే అది నా బుర్రను తినేస్తుంది. ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది రాణి. అనండి అనండి, నేను పరాయి ఇంటి నుంచి వచ్చాననే కదా మీ దాష్టీకం. సర్వం ఆమెకే సమర్పించిరండి. ఇక్కడ మన పిల్లలు ఏమైనా మీకు పట్టదు. నేను మాట్లాడలేదు. ఎయిర్పోర్ట్కు వెళ్ళిందాకా ఆమె ఏడుపున ఆపనూ లేదు. నేను కారు దిగి బై బై రా చిన్నారులు. రాణి వంక చూడకుండానే విమానాశ్రయపు అద్దాల తలుపులు గుండా లోపలికి కాలు పెట్టాను. ఉట్టి డబ్బు మనిషి ప్రేమలు బంధాలను కూడా వ్యాపారంలో భాగంగానే భావిస్తుంది. నేను భరించలేను. 3వ రోజు